సిబిఎస్ఈ వాళ్ళు క్లాస్ 9th సిలబస్ని కంప్లీట్గా అప్డేట్ చేశారు. ఇప్పుడు 10th క్లాస్ సిలబస్తో పోల్చుకుంటే 9th క్లాస్ సిలబస్ చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ మ్యాథ్స్ ఓల్డ్ సిలబస్ ప్రకారం చూసుకుంటే మనకి ఓన్లీ 12 చాప్టర్సే ఉన్నాయి. కానీ న్యూ సిలబస్ ప్రకారం చూసుకుంటే 15 చాప్టర్స్ అనేది ఉంది. ఇందులో అరిథమెటిక్ ప్రోగ్రెషన్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏదైతే 10th క్లాస్ సిలబస్లో ఉన్నాయో వాటిని యాడ్ చేశారు. వాటితో పాటు జామెట్రిక్ ప్రోగ్రెషన్ 11th క్లాస్ సిలబస్లో ఉన్న చాప్టర్స్ని యాడ్ చేశారనమాట. అదే సైన్స్లో అయితే ఎర్త్ సైన్స్ అనే ఒక ఇంటిగ్రేటెడ్ సెక్షన్నే ఇంట్రడ్యూస్ చేశారు. వీటితో పాటు వర్క్, ఎనర్జీ అండ్ సింపుల్ మిషన్స్లో కొన్ని కాన్సెప్ట్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. బయాలజీలో అయితే రీప్రొడక్షన్ అండ్ డైవర్సిటీ అనే చాప్టర్స్ని ఇంక్లూడ్ చేశారు. ఇవి కాకుండా సోషల్ అండ్ ఇంగ్లీష్లో కూడా చాలా వరకు చేంజెస్ అనేది చేశారు. వీటన్నిటితో పాటు నెక్స్ట్ ఇయర్ నుండి ఓపెన్ బుక్ అసెస్మెంట్ పెట్టడానికి సిబిఎస్ఈ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓపెన్ బుక్ అసెస్మెంట్ పెడితే ఎలా ఉంటుందో మీ అందరూ కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇయర్ 9th వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ ఈ రీల్ని మర్చిపోకుండా షేర్ చేయండి.